అండి, వెల్కమ్ టు శ్రీదేవిస్ కిచెన్ అండ్ లాగ్స్. ఈరోజు పచ్చి కంది గింజల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: పచ్చి కంది గింజలు, ఆలు, టమోటా, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, చెక్క, లవంగం, కొత్తిమీర, పోపు గింజలు, కొబ్బరి, ఉల్లి, వెల్లుల్లి, ఎండుమిర్చి పౌడర్. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనది. ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందాం. అలాగే ఇందులోనికి ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న ఆలు, కంది గింజలు, టమోటా మొత్తం అన్నీ ఇలా వేసుకొని మగ్గించుకున్నాం కొద్దిసేపు. కొద్దిగా వాటర్ వేసేసుకున్నాము. ఇది కొంచెము ఉడికే లోపల ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ధనియాల పొడి, వెల్లుల్లి, ఎండుమిర్చి పౌడర్, చెక్క, లవంగం, కొత్తిమీర, ఉల్లి, కొబ్బరి, ఇవి పేస్ట్ లాగా బాగా మిక్సీ పట్టేసుకుందాం. అలాగే ఉప్పు, పసుపు. ఇలా మెత్తని పేస్ట్లా పట్టుకొని ఇప్పుడు గింజలకి యాడ్ చేసుకుందాం. తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టేద్దాం. 3 విజిల్ వచ్చే వరకు ఆగుదాం. 3 విజిల్ వచ్చినాయి. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. గింజలు బాగా ఉడికినవి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కంది గింజల కూర రెడీ అయినది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. పూరి, చపాతీ, దోశ కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఒకసారిగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీదేవిస్ కిచెన్.